క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేయాలనుకుంటున్నాం. మరి ఈరోజు కొద్దిగా నా హృదయంలో చిన్న వేదన ఉంది. ఆ వేదన అదేంటో కొద్ది నిమిషాలు మీరు తమిళ చూసినప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. మరి అభినయ దర్శనం గురించి మనందరం కూడా వింటున్నాం. ప్రతి వీడియోలో అనగా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంది. మంచిది. అయితే నాకు ఒక చిన్న బాధ ఉంది ఇందులో. ఏంటిది అంటే, అభినయ దర్శన్ గారు చేసింది తప్పు, అక్షరాల తప్పు. అది మీ అందరికి తెలుసు కాబట్టి నేను ఆ లోతుల్లోకి వెళ్ళటం లేదు. తను ఏం చేశాడో, తను చేసిన నాటకం అంటారా, లేకపోతే నటించాడు అంటాడా, నటించటంలో జీవించాడు అంటారా, ఏదేమైనా ఓకే, అది మీ ఇష్టానికి విడిచిపెడుతున్నా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అభినయ దర్శన్ ఏం చేశాడో, అతను యాక్టరా లేకపోతే నటుడా లేకపోతే నటించాడా పాస్టరా అని కొద్దిసేపు పక్కగా పెడితే, ఈరోజు అభినయ దర్శన్ అడ్డు పెట్టుకుని సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఈరోజు పగను నూరిపోస్తున్నారని చెప్పక తప్పదు. అదేంటి సార్ అలా అంటున్నారు, అభినయ దర్శన్ మీరు వెనకేసుకొని వస్తున్నారా, వాడు చేసిన తప్పే కదా అంటారేమో. నేను అంటున్నా, 100కి 100 పాళ్ళు కాదు, 1000కి 1000% ముమ్మాటికి తప్పే. అతను తప్పే చేశాడు. అయితే అతన్ని శిక్షించడానికి చట్టం ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది. పోలీసు వారు ఊరుకుంటారా? మీరు అనుకోవచ్చు, మరి క్రైస్తవ్యానికి చాలా కళంకం వస్తుంది అలాంటి వాళ్ళ గుండా అన్నారు. మంచిది, నేను కాదంట్లా, నేను కూడా ఎన్నో వీడియోలు చేశాను. కానీ క్రైస్తవ్యానికి ఎంత కళంకం వస్తుందని చెబుతూ అతని ఇమేజ్ని, అతని ఫోటోను అడ్డు పెట్టుకొని ఈరోజు స్పందిస్తున్నాం అంటున్నారు. స్పందిస్తున్నాం అంటూ స్పందించట్లేదు. మొత్తం మరి కక్ష సాధింపు చేసినట్టుగా ఉన్నది. ఈ వీడియోలు అడ్డు పెట్టుకొని ఈరోజు పాస్టర్లు ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటుంటే, అసలు మీ సహోదరుడి విషయంలో మీరు స్పందించాలి. ఎలా స్పందించాలి? స్పందించే విధానం ఇదేనా? నేను అడుగుతున్నా. స్పందించడం తప్ప అంటారేమో, తప్పంటలా. మీరు స్పందించండి. కానీ తప్పు చేశాడు అతడు, ఏమంటారు మీ ఇష్టం, నాకు నోటికి వస్తానే కానీ అనకూడదు మనం. నేను ఇక్కడ ఏమంటున్నా అంటే, దేవుడు చెప్పిన మాట, ఒక మాట మీరు రోమీలకు లేఖ రాస్తూ పౌలు గారు మాట్లాడిన మాట, 12వ అధ్యాయాన్ని 19వ వచనాన్ని స్క్రీన్ మీద మీకు చూపిస్తారు, మీరు చదువుకోండి. అది నేను చదివితే మీకు లేట్ అయిపోతుంది. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెబుతున్నాడండి. నేను పగ తీర్చుకుంటా. ఈరోజు సోషల్ మీడియా ఎలా ఉందంటే, అంటే మీరు చాలామంది కామెంట్ చేస్తారేమో, అంటే ఏంటి నువ్వు వెనకేసుకొని వస్తున్నావా, వాడేమన్నా నీకేమన్నా చుట్టమా, బంధువా, లేకపోతే వాడికి సపోర్ట్ ఇస్తున్నావు అంటారేమో. ఓపెన్ చెప్తున్నా, నాకు అస్సలు అభినయ దర్శనం సోషల్ మీడియా పరంగా నాకు తెలిసేమో కానీ అతనేంటో నాకు తెలియదు, నేనెవరో అతను తెలియదు. ఇద్దరు ఏనాడు ఎదురుపడలేదు, ఏనాడు మేము సభల్లో మీటింగ్లో కలవలేదు. అంటే పాస్టర్ కాబట్టి పాస్టర్ని వెనకేసుకుంటుంది, నేను కాదంటలేదు. ఇక్కడ ఏమంటున్నా అంటే, అతను తప్పు చేశాడో శిక్ష పడుతుంది. గలతీ పత్రిక 6వ అధ్యాయం ప్రకారంగా మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కోస్తాడు. ఖచ్చితంగా కోసుకుంటున్నాడు. ఇప్పుడు తను చేసింది కానీ దీన్ని అడ్డు పెట్టుకొని సోషల్ మీడియాని వేదిక చేసుకొని కొంతమంది చేస్తున్న బోధకులు స్పందిస్తున్నామని చెప్పారు. నేను అడుగుతున్నా, ఈరోజు అభినయ దర్శనం తప్పు చేసినందుకు ప్రతి ఒక్కడు స్పందించాడు. మరి ఈరోజు క్రైస్తవుల మీద దాడి జరుగుతుంది, ఎందుకు స్పందించట్లేదు? క్రైస్తవుల మీద దాడి జరుగుతుంది, ఎందుకు స్పందించట్లేదు? అభినయ దర్శనం తప్పే, ముమ్మాటి కాదు, 1000% తప్పే. రైట్, దానికి చట్టం ఉంది. నీ సహోదరుని గురించి పగ తీర్చుకోవద్దంటున్నాడు. ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నిన్ను హింసిస్తున్న వారి కొరకు నీవు ప్రార్థన చేయి, నీ శత్రువును నువ్వు ప్రేమించమని చెప్పాడు. నీ తోటి సహోదరుణ్ణి అడ్డు పెట్టుకొని ఇమేజ్ చేసుకుంటూ ఏదో 2 లక్షలు 3 లక్షలు ఇలా వివస్ కొరకు పెంచుకోవడం కోసం దాన్ని అడ్డుగా పెట్టుకొని ఆడుకుంటున్నారండి, యూట్యూబ్లో ఆడుకుంటున్నారండి. నా ఉద్దేశం, మీరు అందరూ స్పందించడం రైట్, కానీ అది ఎలాగంటే
అతడు చేసింది తప్పు, ఇది క్రైస్తవులకు సంబంధం లేదు అని మనం చెప్పాలి. అతడు పాస్టర్ కాబట్టి అతడు చేసిన దానికి అందరికి ఆపాదిస్తుందని. అందరికి ఎందుకు వచ్చుద్ది? నేను అడుగుతున్నా. చేసిన తప్పు అతడు చేసిన తప్పుకి అందరి మీద ఎందుకు వచ్చుద్దండి? నేను అడుగుతున్నా, ఎందుకు వస్తుందండి? తప్పు అతను చేశాడు అంటే ఒక పాస్టర్ తప్పు చేస్తే అందరు పాస్టర్లు తప్పు చేస్తారా? ఒక పూజారి తప్పు చేస్తే అందరు పూజారి తప్పు చేస్తారా? చెప్పండి. ఏమండి, ప్రతి వర్గంలో తప్పు చేసేవాడు ఉంటాడు. దొరికినోడు దొంగ, దొరకనోడేమో దొర, ప్రతి దానిలో ఉంటాడు. నా ఉద్దేశం ఏంటంటే స్పందించండి. కానీ స్పందిస్తున్నట్టు లేదండి. ఇక్కడ పగ తీర్చుకున్నట్టుంది, కక్ష సాధింపు చేసినట్టుంది ఇక్కడ. దయచేసి వద్దు ప్రియమైన దేవుని పిల్లరా, ఇది చాలా వేదనగా ఉందండి. ఎవరికోరు వీడియోలు చేసుకొని తిట్టుకుంటున్నారండి. పరలోకపు తండ్రి తన పిల్లలందరూ ఐక్యతగా ఉండాలని ఎదురు చూస్తున్నాడండి, కలలుగంటున్నాడండి. ప్రేమ సామ్రాజ్యాన్ని నెలకొల్పాలని మహాదేవుడే మనిషిగా మారి ఈ లోకానికి వచ్చి ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచిన మహనీయుడు చెప్పిన మాట, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించము. అతని తప్పు చేస్తే అతనికి శిక్ష పడుతుంది. పోలీసు వారు ఉన్నారు, చట్టం ఉంది. చట్టం ఎవరికి చుట్టం కాదని అందరికీ తెలుసు. కానీ బోధకులేంటండి మిడిసి పడుతున్నారు, ఎగిరి పడుతున్నారు. ప్రతి దానికి ఇలా ఎవరైనా క్రైస్తవులను కొడితే తిడితే దానికి స్పందించేవాళ్ళు లేరు. కానీ ఇలా చిన్న చిన్న విషయాలను అడ్డు పెట్టుకొని, ఇమేజీ పెట్టుకొని ఎవరికి వాళ్ళే స్పందించండి. 2 మాటలు చెప్పండి. అది చేసి తప్పు, దీనికి క్రైస్తవులకు ఏ సంబంధం లేదు అని చెప్పండి. తప్పు చేయనోడు ఎవరో చెప్పండి. నా ఉద్దేశం చెప్పండి. దావీదు తప్పు చేయలేదా? దేవుడు ఊరుకున్నాడా? శిక్షించాడు. సొలొమోను తప్పు చేయలేదా? దేవుడు శిక్షించాడు, మళ్ళీ మసులుకున్నారు. శాంసన్ తప్పు చేయలేదా? ఘోరమైన తప్పు చేశాడు, న్యాయాధిపతిగా ఉండవలసిన వాడు, అయినా మళ్ళీ మసులుకున్నారు. దేవుడు ఉన్నాడు, శిక్షిస్తాడు. పగ తీర్చుట నా పని. కాబట్టి ఎవరికి వాళ్ళే ఇలా పగ తీర్చుకుంటున్నామని చెప్పేసి ఇది ఎలా ఉందంటే స్పందిస్తూనే ఉన్నారు, కానీ పగ తీర్చుకుంటారు. ఇప్పుడు ఏమంటే భూలోకంలోనే మనం ఎలా ఉంటే పరలోకం మనం ఏం పోతాం? ఎవడో క్రైస్తవేతడో, ఒక హేతువాదో, ఒక నాస్తికుడు అంటున్నాడంటే అర్థం. ఎందుకంటే వాళ్ళకి సత్యం తెలుసు, మనకి సత్యం తెలుసు, మనకి బైబిల్ తెలుసు, మనం ఏం ప్రేమిస్తున్నాం. నా ఉద్దేశం వెనకేసుకురమ్మంటలేదు. ఇక్కడ శిక్ష పడుతుంది, నటించాడు, వదిలేసేయండి. ఏ విధంగా నటించాడో ఏమో. ఏర్పరచబడ్డ వారి సైతం మానవుని మనోతన గుడ్డితనం కలుగు చేస్తున్న యుగ సంబంధమైన దేవత అన్నాడు. ఏర్పరచబడ్డ వారి సైతం మోసపరచబడ్డాడు. ఇప్పుడు ఏమో, అది వదిలేద్దాం. ఇది స్పందించినప్పుడు 2 మాటలు చెప్పుకొని అలాగే వీడియోలు పెట్టి 3 పెళ్ళిళ్ళు, 4 పెళ్ళిళ్ళు, 2 పెళ్ళిళ్ళు. ఏంటండి అసలు ఒక పాస్టర్ నోట్లు ఏంటండి? ఈరోజు అలా మాట్లాడుకుంటే ఏమంటే ఎవరి లోతులు దేవుడికి తెలుసండి. స్పందించాలి, కానీ వ్యక్తిత్వంలోకి వెళ్ళిపోయి వాడికి 3 పెళ్ళిళ్ళు, 4 పెళ్ళు, వాడు వీడు అనుకుంటా ఇలా ప్రతి ఒక్కళ్ళు ఎందుకు? వద్దు ప్రేమైన దేవుని పిల్ల. నా ఉద్దేశం దైవజనులు తప్పు మాట్లాడుతున్నారని కాదండి. నేను కూడా మీలాంటి తోటి దైవజనుడినే. కానీ నా అంతరాత్మలో నేను ప్రార్థిస్తున్నప్పుడు నా హృదయంలో వేదన ఏంటంటే, ఇలాంటి అడ్డు పెట్టుకుని సోషల్ మీడియాలో విమర్శను పెంచుకోవడం కొరకు ఒక సంఘాలు ఉండవు, సంస్థలు ఉండవు, ఏ డినామినేషన్, ఏ ఫెలోషిప్ ఉండదు, ఏది ఉండదు. కానీ విడిగా సోషల్ మీడియాని వేదికగా పెట్టుకొని ఈరోజు నోటికొచ్చినట్టు మాటలు మనం మాట్లాడుతున్నాం. ఏమండి, మన పాపాలు మన ప్రభు క్షమించినప్పుడు మనం కూడా మన సహోదరులను క్షమించాలా. స్పందించినట్టు ఉండాలా, మర్యాదపూర్వకంగా. పౌలు గారు మీరు అంటారేమో, పౌలు గారు కూడా మరి ఖండించాడు, గద్దించాడు. మనలా కాదండి. ఖండించడం అంటే గద్దించడం మనలా కాదండి. ప్రేమపూర్వకమైన వాతావరణంలో క్రీస్తు జ్ఞానాన్ని, సత్యాన్ని బోధించి సర్వసత్యంలోనికి ఆనాడున్నటువంటి ఎంతోమంది అధికారులను ప్రభువులోకి నడిపించాడు పౌలు గారు. అది ఖండించడం, గద్దించడం అంటే. అంతేగాని చీల్చి చెండటం కాదండి. అందుకే పెద్దలు అంటారు కదా, సన్యాసి కలిస్తే రాలేది బూడిదే, చీల్చేవాడు కలిస్తే సంఘాలు భ్రష్టు పట్టిపోతాయండి. ఈరోజు సంఘ కాపర్లు, పెద్ద పెద్ద సంఘ కాపర్లు అని చెప్పుకున్న వాళ్ళు కూడా ఈరోజు అనరాని మాటలు మాట్లాడుకుంటున్నారు. వద్దు ప్రేమైన దేవుని పిల్లరా, మీకు నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నా, లేదా వందనాలు చెబుతున్నా, వద్దండి. వీటి వల్ల ఒరిగింది ఏమీ లేదని మంచి వాక్యాలు చెప్పి ప్రజలను బలపరచండి. ఏదో మనం స్పందిస్తే హైందవుల దృష్టిలో, హిందువుల దృష్టిలో మనం మంచోళ్ళు అవుతాం. లేదండి. ప్రతి ఒక్క చోట కూడా తప్పులు జరుగుతున్నాయి. కాకపోతే దొరికినోడు బయటపడుతున్నాడు, దొంగ అవుతున్నాడు, దొరకనోడు దొర అవుతున్నాడు అండి.
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది ప్రేమైన దేవుని పిల్లరా. కానీ మనం సామరస్యంగా మనం ప్రార్థన చేయాలి. ఇన్ని వీడియోలు చేస్తున్నాం, ఒక్కడైనా ఒరే ప్రార్థన చేయండి, ప్రార్థన ఒక్కరని అంటున్నారా? ఆలోచించండి. ఇన్ని వీడియోలు చేసినప్పుడు కనీసం ప్రార్థన చేయండి, ఇలా నాశనం అయిపోతుందని ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి అండి. సోషల్ మీడియాలో తిట్టుకుంటున్నారు, దుమ్మెత్తి పోసుకుంటున్నారు, నోటికొచ్చిన మాటలు మాట్లాడుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడో, ఎంత బాధపడుతున్నాడో, ఎంత వేదన పడుతున్నాడో ఏ ఒక్కరు కూడా ఆలోచించట్లేదండి. ఆత్మతో నింపబడిన సేవకులుగా మనం ఉండాలి ప్రేమైన దేవుని పిల్లలారా. ఎవడో ఒక తప్పు చేస్తే క్రైస్తవులంతా ఎందుకు తప్పు చేస్తారు చెప్పండి? ప్రజలేమైనా అంత అమాయకులు, ఈడొక్కడు తప్పు చేస్తే క్రైస్తవులంతా తప్పు చేయడా? వాడు కొంతమంది రాస్తున్నారు ఇక్కడ, పాస్టర్లందరూ తప్పుటోళ్ళు. పాస్టర్లందరూ తప్పుడోళ్ళు ఎందుకు అవుతారు? పూజారులందరూ తప్పుడోళ్ళు ఎందుకు అవుతారండి? హిందువుల్లో మంచి వాళ్ళు ఉన్నారు, హైందవుల్లో మంచి వాళ్ళు ఉన్నారు, నాస్తికుల్లో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఏమండి, ఎన్నో క్రైస్తవులు మంచి వాళ్ళు, ఇస్లాం సోదరుల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారండి. అని చెప్పేసి అందరూ చెడ్డవాళ్ళు కాదు, అందరూ మంచి వాళ్ళు కాదు. అలాంటప్పుడు ఏదో స్పందించాలి, వదిలేయాలి. కానీ ఇలాగా నోటికొచ్చిన మాటలు మాట్లాడుకుంటూ, ఇలా ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతూ, అలా ఏమండి మనము దేవుని నామానికి కళంకం తీసుకొస్తున్నట్టుగా ఉందండి. ఆ వీడియోలు మీరు ఓపెన్ చేయండి యూట్యూబ్లో, ప్రతి ఒక్కళ్ళు ఆ వీడియో చూస్తుంటే ఆ కింద కామెంట్స్లో కూడా కనీసం జ్ఞానం లేని వాళ్ళు కూడా కింద కామెంట్స్లో ఏం పెడతాం తెలుసా? ఒక్కొక్క వీడియో 2-3 లక్షలు చూసిన దాంట్లో కూడా కింద ఉన్న వీడియో ఈరోజు ఆ వ్యక్తిని అడ్డు పెట్టుకొని సోషల్ మీడియా వేదిక చేసుకొని మీరు మాట్లాడతారు. మరి క్రైస్తవుల మీద దాడులకు వచ్చినప్పుడు, భయంకరం కొడుతున్నప్పుడు, తిడుతున్నప్పుడు స్పందించినోడు లేడు. ఆఖరి పగడాల ప్రవీణ్ కుమార్ గారి విషయంలో స్పందించినోడు కూడా ఇప్పుడు ఈ అభినయ దర్శన విషయంలో స్పందిస్తున్నారు. నేను స్పందించొద్దంటలా అంటే నీ తోటి క్రైస్తవుడు కాబట్టి ఏమనరనే దానికి పోలీసులు లేరా, చట్టం లేరా? ఏమండి, ఎవడికి వాడే యూట్యూబ్ ముందు నీట్గా నిలబడి అఫీషియల్గా మాట్లాడితే సరిపోదు ప్రేమైన వాళ్ళ. మనం ఒక మాట మాట్లాడుతున్నామంటే ప్రభు మనల్ని కూడా చూస్తాడు. ఒరే, ఒక ఏళ్ళు చూపిస్తున్నావు, 4 ఏళ్ళు నీ కళ్ళు ఉండని ప్రభు చూపించడా? నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించము, నీ శత్రువు కోసం ప్రార్థన చేయమని ప్రియ ప్రభు చెబితే ప్రేమ సామ్రాజ్యం ఎక్కడ కనబడుతుంది చెప్పండి? ప్రేమ వాతావరణం ఎక్కడుంది? పోనీ చెప్పిన వాళ్ళు ఏమన్నా ప్రేమపూర్వకంగా చెబుతున్నారా? వీడియోలు చూపించి రకరకాలుగా వ్యక్తిత్వంలోకి వెళ్ళిపోయి వాడు పెళ్ళం అట్టాడిది, వీడట్టాడు, వాడు అట్టా, వాడికి ఇన్ని పెళ్ళిళ్ళు. ఏంటి ప్రేమన? వద్దు ప్రేమనది, మంచిది కాదు. ఇది బైబిల్ యొక్క పద్ధతి కానే కాదు. ఇది కాదండి. పగ తీర్చు ప్రభువు చెబుతున్నాడు ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక. ఆ మాటలో ఏముందో చూడండి ఒకసారి. మీరు 19 వచ్చిన మీరు చూడగలిగితే, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యండి. నా పని ఇప్పుడు పగ తీర్చుకున్నట్టే ఉందండి. పంతంతో పగ తీర్చుకుంటున్నారు ఇప్పుడు వీడియోలు అడ్డు పెట్టుకొని. నా ఉద్దేశం అభినయ దర్శనం మంచోడు అంటారా? కాదు, నేను ఒప్పుకోను ఆ మాటకి. మంచోడో చెడ్డోడో జడ్జిమెంటు లా, జీసస్ లా, ఆయన చూసుకుంటాడు. మనం కాదంటలా. ఆయన విత్తాడు, ఇప్పుడు ఎక్కడో ఆ తోటలోకి వెళ్ళిపోయాడు. ఏదో కొడుతున్నట్టు, కత్తులతో కొడుతున్నట్టు, బీరు సీసాలతో పొడుస్తున్నట్టు, బట్టలని చించినట్టు ఓకే చూపించాడు. కానీ చిక్కాడు కదా. మనుషుడు ఏమి ఇచ్చాడు? ఆపంటే కోసుకున్నాడు. దీన్ని అడ్డు పెట్టుకొని మీరు క్రైస్తవ్యాన్ని గలిబిలి చేసేస్తున్నారు. అందరూ అలాంటి వాళ్ళు ఉంటారా? లేదండి. మనము ఈ కడవరి దినాల్లో ఆత్మీయంగా దినదినం వర్ధిల్లుతూ, ప్రార్థన విజ్ఞాపనలతో, ఆత్మ సంబంధన పద్యములతో దేవుణ్ణి స్తుతిస్తూ నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ముందుకు వెళ్ళాలి తప్ప, క్రీస్తు గురించి ప్రకటించాలి తప్ప, క్రీస్తును పక్కగా పెట్టి ఎవడెవడి గురించో మీరు హైలైట్ చేస్తున్నారే. ఏమండి, అందుకే వద్దు ప్రేమైన దేవుని పిల్లరా, ఇవన్నీ మనకొద్దు. మీరు తెలుసు ప్రకటన గ్రంథంలో ఏమంటాడు? 22వ అధ్యాయం చివరి 12వ వచనంలో, ఇదిగో మేఘారుడైన త్వరగా రానయ్యను చెబుతూ కిందకు వచ్చేలకి వాని క్రియల చొప్పున ఇచ్చుటకు నా దగ్గర ఉంది. ఆమేన్. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, వద్దండి. యేసు ప్రభుకు తెలుసండి, సిద్ధపరిచిన జీతం ఆయన దగ్గర ఉంది. ప్రేమైన దేవుని పిల్లలారా, నా ఉద్దేశం మాట్లాడిన పాస్టర్లందరూ తప్పుటోళ్ళని కాదు, లేకపోతే ఎవరినూ ఏది అనాలని కాదు. వద్దు, ప్రేమతో మాట్లాడుకుందామండి. స్పందించినప్పుడు స్పందించినట్టే ఉండాలి వీడియో. అది స్పందించినట్లేదండి, అది మొత్తం కూడా కక్ష సాధింపు చేసినట్టుగా ఉంటుంది ప్రతి వీడియో. అందుకని బిడ్డలారా, వద్దు. మనం స్పందించకపోయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ యుగ సంబంధమైన దేవత అపవాది మానవుని యొక్క మనోనేత్రాన్ని గుడ్డితనం కలుగజేసింది. వాడి సమయం దగ్గర పడింది కాబట్టి
ఏర్పరచబడ్డ వారి సైతం మోసపుచ్చు ఎవరిని మునిగుతున్నా కొదమసి వాళ్ళే పొంచి తిరుగుతున్నాడని పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 రాబడింది. అపగ్రంథం 1:13 నుంచి 15 మీరు చూడగలరు. వాడు గాలము వేసి ఉరులు ఒగ్గి గుచ్చి లాగుతున్నాడని రాయబడింది. అందుకే వాడు అనేక మందిని తమ నివాస స్థలానికి పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వకుండా వాళ్ళ ఆత్మీయతను చెడగొడుతున్నాడని యెషయా గ్రంథం 14 లోకమును అడవిగా చేసి దాని రాజ్యములను నాశనం చేసిన వాడు ఇతడేనా అని అపవాది గురించి బైబిల్లో రాయబడింది. ఆది మానవుడైన ఆదాము అవ్వలను కయ్యూన్ని ఏబేలు నాశనం చేసినట్టుగా ప్రయత్నం చేశాడు అపవాది. వాడు ఈరోజు ఈ ప్రపంచాన్ని ఆవహించిన సంగతి తెలియకుండా ఈరోజు మనము ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాం. వద్దు ప్రేమైన దేవుని పేరు మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి చెబుతున్నాను బిడ్డలారా, వద్దు. ఇదంతా అపవాది కార్యం. ఎవడో ఒకరు తప్పు చేస్తే అందరు తప్పు చేయరు. కాబట్టి మనం ఒకరిని అడ్డు పెట్టుకొని క్రైస్తవ్యాన్ని మనము నిందల పాలు చెయ్యొద్దు. కాబట్టి హిందువుల్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. క్రైస్తవులు మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ఇస్లాంలో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. కానీ అని చెప్పేసి అందరూ చెడ్డవాళ్ళు కాదు. కాబట్టి గుర్తుపెట్టుకొని మనము ప్రార్థన చేద్దాం. దయచేసి